కృష్ణ సంకీర్తనం హరే కృష్ణ పరమ విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే హరే రామ 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 హరి హరే. శ్రీమద్ భాగవతం 11వ స్కందం 19వ అధ్యాయంలో 23వ శ్లోకంలో 22 శ్లోకం. మదర్దేష్టంగ శ్రేష్టాచ మదర్దేష్టంగ శ్రేష్టాచ అంటే మదర్దే నా కొరకు, అంగశ్రేష్ట అంటే మన అంగాలన్నీ కూడా, ఇంద్రియాలన్నీ కూడా వాటి యొక్క పనులు భగవంతుడి కొరకు చేయాలి. మనం ఏం పని చేసినా సరే అది భగవంతుడికి సంబంధంగా ఉండాలట. ప్రేమభక్తి అంటే అది. ప్రేమభక్తి అంటే మనం ఏ చేసినా సరే అది భగవంతుడికి సంబంధంగా ఉండాలి. భగవద్గీతలో ఇదే శ్లోకం చేస్తారు కృష్ణ భగవానుడు. యత్కరేషు యదశ్నాసి యద్దుహోసి తదస్య తపస్సి కౌంతేయ తత్కురు మదర్పణం. యత్కరోసి యదశ్నాసి యజుహోసి దాదయ యత్తపస్సి కౌంతేయ తత్కురు మదర్పణం. అంటే ఏం చేసినా సరే, ఏం తిన్నా సరే, ఏమి యజ్ఞం చేసినా, దానం చేసినా, తపస్సు చేసినా అన్నీ నాకు అర్పించు అని చెబుతాడు కృష్ణ భగవానుడు. అంటే మనం చేసే ప్రతి పని కూడాను కృష్ణమానవ సంబంధంగా ఉండాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంబరీష్ మహారాజు. అంబరీష్ మహారాజు పెద్ద చక్రవర్తి అయినా సరే 24 గంటలు భగవంతుడి సేవలో నిమగ్నం ఉండేవాడట. ఏ విధంగా అంటే చెవులు భగవంతుని కీర్తనలు వినటానికి, నోరు భగవంతుని కీర్తించడానికి, చెవులు భగవంతుడి దగ్గర, ముక్కు భగవంతుడి దగ్గర పెట్టిన తులసి దళాన్ని వాసన చుట్టానికి, కళ్ళు భగవంతుడి దివ్య స్వరూపాన్ని తిలకించడానికి, నాలిక భగవంతుడి పదార్థాన్ని రుచి చూడటానికి, చేతులు భగవంతుడి సర్వసేవలు చేయటానికి, కాళ్ళు భగవంతుడి మందిరాన్ని నడవటానికి, తలకాయ భగవంతుడి పాదాల దగ్గర శిరం వంచి నమస్కరించడానికి. ఈ విధంగా అంబరీష్ మహారాజు గొప్ప చక్రవర్తి అయ్యిండి కూడాను 24 గంటలు భగవంతుడి సేవలో నిమగ్నం ఉండేవాడట. మనం చేసే ప్రతి పని కూడాను భగవంతుడి సంబంధంగా ఉండాలి. అలా లేకపోతే అది భౌతికం అయిపోతుంది. భౌతికము భగవంతుడు రెండే ఉన్నాయి మనకి. ఇటు భౌతిక సైడ్ ఉంటామా, భగవంతుడి సైడ్ ఉంటాం. మనం అటు కాదు ఇటు కాదు. ఓవైపు పూర్తిగా భగవంతుడి సైడ్ ఏమో, ఇంకో సైడ్ పూర్తిగా భౌతిక సైడ్ కూడా లేవు. మిక్స్ అయిపోయింది మన జీవితం. గోస్వాములు అలా కాదు, పూర్తిగా భగవంతుడి సైడ్ ఉండిపోయేవాడు. కృష్ణ భగవానుడు అర్జునుడికి భగవద్గీత అంతా చెప్పిన తర్వాత నీ ఇష్టం, నువ్వే ఎలా చేయాలంటే అలా చేయంటాడు. నీ ఇష్టం అంటే అర్థం ఏంటి? భౌతిక సైడ్ ఉంటావా, నా సైడ్ ఉంటావా అని అడుగుతున్నాడు. దానికి అర్జునుడు నీ సైడ్ ఉంటా అన్నాడు. అతను చెప్పినట్టుగా అర్థం చేశాడు. పరమాత్మ మన హృదయం నుండి భగవంతుడు హెచ్చరిస్తుంటాడు, నా వైపురా నా వైపురా నా వైపురా అని. వినే స్థితిలో లేము. గురువుగారు చెబుతున్నారు, సాధువులు చెబుతున్నారు, ఋషులు చెబుతున్నారు, భగవంతుడి సైడ్ వెళ్ళాలి, భగవంతుడి సైడ్ వెళ్ళాలి, భగవంతుడి సైడ్ వెళ్ళాలి. కానీ మనకి సంపూర్ణ రుచి తగలటం. గురుగారు చెప్పారు, మనకి ప్రభుపాదులు చెప్పారు, 24 గంటలు గృహస్థుడుగా ఉండి భగవంతుడి సేవలు ఎలా ఉండొచ్చు అని చెప్పేసి. ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు లేచిన దగ్గర నుంచి రాత్రి 9 గంటలు పండుకోబోయేదాకా మనం ఈ ఆశ్రమంలో భగవంతుడి సేవలు ఉండడానికి ప్రయత్నిస్తున్నాం. పొద్దున మంగళారతి మొదల ఉపచారాలు, నైవేద్యం పెట్టడం అవన్నీ ఉంటాయి. మంగళారతి నగర సంగీతం తర్వాత అలంకరణ, భగవంతుడికి భోజనం తయారు చేయటం, భగవంతుడికి అర్పించడం, తర్వాత ప్రసాదం తీసుకోవటం, భవనాస్మరణ చేయటం, ప్రహారమాలు జపం చేయటం, తర్వాత వేసవికాలం అయితే మజ్జిగ పంచిపెట్టడానికి బయటికి వెళ్ళి కృష్ణ ప్రసాదాన్ని పంచిపెట్టడం, కృష్ణ నామాన్ని ప్రచారం చేయటం, మళ్ళీ లంచ్ తయారు చేసి భగవంతుడికి అర్పించి ప్రసాదంగా తీసుకోవటం. భగవంతుడి సేవలో రెస్ట్ కూడా కావాలి. రెస్ట్ తీసుకొని మళ్ళీ 5 గంటలకి మందిరం ఓపెన్ చేసి గార్డెన్లో నీళ్లు పోసి పూలు కోసి భగవంతుడికి తర్వాత నైవేద్యం పెట్టి, తర్వాత హారతి 7 గంటలకు హారతి, తర్వాత 8 గంటలకి మందిరం క్లోజ్ చేసేసేసి మళ్ళీ ప్రసాదం తీసుకొని పండుకునేందుకు 9. ఈ విధంగా ప్రభుపాదులు నేర్పారు మనకి. కనీసం రిటైర్ అయిన తర్వాత అయినా సరే 24 గంటలు భగవంతుడి సేవలో ఉండాలి. అది వర్కింగ్ చేసే వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళు కూడా ఉండొచ్చు.
ఆఫీస్కి వెళ్ళినంత మాత్రాన భగవంతుని మర్చిపోవాలని లేదు. మనసులో భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఉండొచ్చు. ఖాళీ దొరికినప్పుడు జపమాల మీద కూడా భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉండొచ్చు. భగవన్ నామస్మరణ ద్వారా వాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు కూడా భగవంతుని సేవలో నిమగ్నం ఉండొచ్చు. వచ్చిన లాభాల్లో కొంత శాతం భగవంతుడికి అర్పించడం. ఈ విధంగా గృహస్థుడు, బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్యాసి అందరూ కూడాను మదర్థంష్టంగా శ్రేష్టాచ భగవంతుడి కొరకు రకరకాల పనులు చేసే పనులన్నీ కూడాను భగవంతుడి పరంగా ఉండాలి. కాళ్ళతో కానీ, నోటితో కానీ, ముక్కుతో కానీ, చెవులతో కానీ, దేనితోనైనా సరే భగవంతుడు చెప్తాడు. 3 రకాలుగా పనులు చేస్తున్నాడు. శరీరంతో, మనసుతోటి, వాక్కుతోటి సర్వం భగవంతుడికి సంబంధించినట్టుగా ఉండాలి. అలా నిరంతరం చేసే భాగ్యాన్ని మనకు ప్రసాదించాలని గురు హరికి భగవంతుని నివేదన చేసుకుంటాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే, హరే రామ 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 హరి హరే. జయ శ్రీ రాధారాస్ బిహారీ की जय, श्री प्रभुपाद की जय, श्रीपाद महाराज की जय, आनंद गढ़ वैष्णव बंद की जय, नित्य गौर प्रेमानंद हरि हरि बोल।